ఇవాళ మా కాంపిటీషన్స్ కి ఎంతో మంచి మనసుతో ఎంతో అనుభవజ్ఞులైన దత్తాత్రేయ గారు వచ్చారు, మా జడ్జి గారు. సార్ మిమ్మల్ని సాధారణంగా సార్ యూఆర్ వెరీ వెరీ లక్కీ సార్ దత్తాత్రేయ గారు. మీ టాలెంట్. సభ్యులకు ఒక విన్నపము, ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారి లిస్టు మా దగ్గర ఉంది. ఇక్కడ ఎవరైనా ప్రెసెంట్ గా ఉన్నట్టే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. ఆగస్టు లో పుట్టిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. 16th August 1943 శ్రీరామమూర్తి. 40 సంవత్సరాల పాటు ఆర్మీలో పనిచేశాను. రైతులో రిటైర్ అయినాను. ఇప్పుడు అలవాళ్ళలోనే ఇల్లు కట్టుకుని టెంపుల్. నాకు ఈ లక్ష్మీకాంతం 13th August 1944. నేను ఉపాధ్యాయునిగా పనిచేశాను. ప్రైమరీ స్కూల్ హాస్టల్లో పనిచేశాను. నెక్స్ట్ ఏంటి సార్? నా పేరు దేవరాజ్ అండి. నేను 2013లో రిటైర్ అయ్యాను. యాజ్ సూపరింటెండెంట్ గా పంచాయతీ పరిస్థితులు చేశాను. అలవాటు సెట్ అయ్యాను. 17/8/1950. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను 62లో పుట్టాను. ఇక్కడ అల్వాల్లో 71లో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. మేము ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఫెలిసిటేషన్ టు అవర్ ఆగస్ట్ బార్న్ బర్త్డే మెంబర్స్ జరిగింది. వాళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు దెమ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇన్ అడ్వాన్స్ గా ఉన్న వాళ్ళు, బిలీటెడ్ వాళ్ళు, ఈరోజు జరుపుకుంటున్న వాళ్ళు, వాళ్ళకందరికీ బర్త్డే శుభాకాంక్షలు. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి వారి కుటుంబంలో వీరి యొక్క పాత్రను మరింత శోభాయమానంగా చేయవాలని ప్రార్థిస్తున్నాను భగవంతుని ఆస్కా తరఫున. మనకు ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఒక ముఖ్యమైన అంశం అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో. సో నేను ఇప్పుడు డాష్ మీద ఉన్నటువంటి వాటిలో మన దత్తాత్రేయ గారు జడ్జిగా ఉంటున్నారు. వారు రావాల్సిందిగా లక్ష్మి గారు. ఈ అన్ని వర్క్లకి డోలక్ అండ్ ప్యాడ్స్, డోలక్ పైన శ్రీను అకంపెనీ చేస్తున్నాడు, ప్యాడ్స్ పైన నవీన్. అన్ని పాటలకి ముందుగా లక్ష్మి గారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, జేజేలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల్, జీవధాత్రికి జేజేలు. హిమాచల సస్య శ్యామల్, జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. నెక్స్ట్ పార్టిసిపెంట్ వెంకటనారాయణ గారు. రండి రండి వెంకటనారాయణ గారు, మీ పర్ఫార్మెన్స్. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి
ఎంతో అందాలు ఆ ఇల్లు ప్రతి ఆసామి దైవై తర్వాత పి రంగారావు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి రంగారావు. ఎస్ రాజేశ్వరరావు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఒక చిన్న ఇది దేశభక్తి గీతమే. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप येश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप येश भाषा चाहे अनेक है। केला गुलाब दुर्गी चंपा चमेली, केला गुलाब दुर्गी चंपा चमेली, प्यारे प्यारे फूलों से आए एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप देश भाषा चाहे अनेक है। భక్తి పాటల కేటగిరీ అండి. దీంట్లో లక్ష్మి గారు ఫస్ట్ మీరు పాడండి. सुभगात्री गिरिराज अभिनेत्री सर्वार्थघाती, सुभगात्री गिरिराज अभिनेत्री వెంకటేశ్వర స్వామిని తలంచుకుంటూ, తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే దైవం శరమణ ఒక స్కిట్ వేస్తాడండి. స్కిట్
Please welcome John sir. జాన్ సార్ గురించి చెప్పాలంటే ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. 1971 పాకిస్తాన్ వార్లో పాల్గొన్నారు. వారికి 3 మెడల్స్ కూడా వచ్చాయి. వారికి గట్టిగా ఒకసారి చెప్పడంతో మనం స్వాగతిస్తాం. వెల్కమ్ జాన్ సార్. ఈ స్కిట్ ఒక సారాంశం ఏంటంటే, జంతువులు ఆకాశంలో ఎగురుతాయి, పక్షులు ఎగురుతాయి, పాములు ఎగురుతాయి, అన్ని ఉంటాయి. కానీ ఒక పేదవాడు, వాడికి భూమి మీద ఇంత స్థానం లేదని జాన్ సార్ గారు మనకి ఇప్పుడు ఒక స్కిట్ రూపంలో మనకి ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. హలో, കല്ലറിയല്ലേ പാമ്പുകൾക്ക് മാളമുണ്ട്, പറവകൾക്ക് ആകാശമുണ്ട്, മനുഷ്യപുത്രന് തല ചായ്ക്കാൻ മണ്ണിലിടമില്ല, മണ്ണിലിടമില്ല. പാമ്പുകൾക്ക് മാളമുണ്ട്, പറവകൾക്ക് ആകാശമുണ്ട്, മനുഷ്യപുത്രന് തല ചായ്ക്കാൻ മണ്ണിലിടമില്ല, മണ്ണിലിടമില്ല. എവിടെ നിന്ന് വന്നു ഞാൻ, എവിടേക്കു പോണു ഞാൻ, എവിടെ നിന്ന് വന്നു ഞാൻ, എവിടേക്കു പോണു ഞാൻ. വിളക്കുമരമേ വിളക്കുമരമേ വെളിച്ചമുണ്ടോ, വെളിച്ചമുണ്ടോ, കയ്യിൽ വെളിച്ചമുണ്ടോ. പാമ്പുകൾക്ക് മാളമുണ്ട്, പറവകൾക്ക് ആകാശമുണ്ട്, മനുഷ്യപുത്രന് തല ചായ്ക്കാൻ മണ്ണിലിടമില്ല, മണ്ണിലിടമില്ല. മനസ്സ് മാത്രം മുരടിച്ചില്ല, മുരടിച്ചില്ല, മനസ്സ് മുരടിച്ചില്ല. പാമ്പുകൾക്ക് മാളമുണ്ട്, പറവകൾക്ക് ആകാശമുണ്ട്, മനുഷ്യപുത്രന് തല ചായ്ക്കാൻ മണ്ണിലിടമില്ല, മണ്ണിലിടമില്ല. ദുഃഖ
വർഷകോലമാണു ഞാൻ ഇല്ലുമേടയിലിരുന്നെന്നെ കല്ലെറിയല്ലേ കല്ലെറിയല്ലേ എന്നെ കല്ലെറിയല്ലേ പാമ്പുകൾക്ക് മാളമുണ്ട് പറവകൾക്ക് ആകാശമുണ്ട് മനുഷ്യപുത്രന് തല ചായ്ക്കാൻ മണ്ണിലിടമില്ല മണ്ണിലിടമില്ല దయచేసి అందరు గమనించవలసింది ఏంటంటే ఈ స్కిట్ లో భాగంగా నేను అతను తోయాల్సి వచ్చింది. నేను స్వయంగా ఏం తోయలేదు. అందరికి సభాముఖంగా నేను జాన్ సార్ గారికి పాఠాభివందనం చేస్తున్నాను. వెల్ డన్ సార్, గ్రేట్. పెద్దలందరూ కూడా వేదిక మీదకి వచ్చిన పెద్దలందరూ కూడా వచ్చి సార్ చాలా అభినందిస్తున్నారు సార్. మీకు మేము ఇప్పుడు అంతా చేసింది ఒక ఎత్తు, మీరు ఒక్కరే చేసింది పెద్ద ఎత్తు సార్. సార్ నా రిక్వెస్ట్ సార్, ఇంత మంచి పాట జయశ్రీరాజు గారు పాడారేమో అనుకుని నాకు తెలియదు. దీని అర్థమైతే నాకు కొద్దిగా అదొక్కటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. सांबुगൾക്ക് उनको जाने के लिए जगह और पक्षियों को आसमान में आराम से उड़ो जो तैर सकता है और मनुष्य लगाने के लिए जगह नहीं है। तो उनको कुछ भी नहीं है, उनको दुनिया में उनको अपना जगह में उनको सिर लगाने के लिए कोई जगह नहीं है। జాన్ సార్ గారు ఇప్పుడు వయసు 80 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో కల్చరల్ ప్రోగ్రాం పాల్గొన్నందుకు వారికి అభినందనలు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతిద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్ సార్. నెక్స్ట్ సంగీత జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగత్తుకు అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగత్తుకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మికి నమ్మ చరణములీయవే అమ్మ భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం సుందరం సుందరం
సత్యం సత్యం ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు మూనాళ్ళు ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్లకు చిరాయోగ దీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింప దరిచేయు మన్ముదుని మసి చేసినాడు. బలగర్వమున 3 లోకాల పీడింప తలవోయ ధనుజులకు కరుణించినాడు. వాడినేది కోరేది వాడినేది అడిగేది. तेरा किया के आएगा, रहेगा पल कर होगा। कैसे करेगी कैसे करे कैसे करेगी कैसे करे। सबसे बड़ी पूजा है माता पिता की सेवा। सबसे बड़ी पूजा है माता पिता की सेवा। आगे वो पारे हाथ से अपने को मुझे देना होगा एक मत कहा मन्नत का तो जाएगा तेरा पीना तेरा Thank you. 10 మాసాలు మూసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధ్యతలను. ఇన్ను మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావా? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము? ఈ జీవన తరంగాలలో కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము? మమతలే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా
మమతే మనిషికి బంధికాన భయపడి పెంచుకు పారిపోయినా తెలియని పాచం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరని రంగు ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము. అవకాశం ఇష్టం. ఈ జీవన తరంగాల్లో మా గురువు గారు జీవిత సత్యం చెప్పాడు. ప్రస్తుతం మనం ఎలా ముందుకు వెళ్తాం, మన గురించి ఎవరు ఆలోచిస్తారు, ఎవరు లేరనే మీరు చక్కగా బతకమని ఆయన సందేశం ఇచ్చాడు. ఇలాంటి ఆయన జూనియర్ కళాకారుడు అంటాడు. ముందే చెప్పుంటే 4 శాలువాలు తెచ్చేవాడిని. ఆయన జూనియర్ ఘంటసాల కాదు, 80 దాటితే సూపర్ సీనియర్ అంటాం. సూపర్ సింగర్ అని నేను చెప్తున్నాను. ఆయన అన్నట్టే ప్రేజులు మిగతా వాళ్ళకి రావన్నది మటుకు గ్యారంటీ. ఒక్క భిక్షవాడి వేషం వేయలేదు కాబట్టి అది ఒక్కటే వదిలిపెడుతున్నాను ఆయనకి. మిగతా ప్రేజులన్నీ ఆయనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఇచ్చారు. సో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇది 1960లో ఘంటసాల గారు తెలుగులో భగవద్గీత ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఆ రోజున 1960లో శ్రీకృష్ణ అవతారంలో ఈ పర్ఫార్మ్ చేశారు సార్ ఘంటసాల గారు. ఇది ఒక పెద్ద క్రిటికల్ ఇష్యూని, కాకపోతే నేను నా వంతుగా నేను పర్ఫార్మ్ చేస్తాను. తనువుతో కలుగు బాంధవ్యముల తనువుతో కలిసి ధరణిలో కలుగు తనువ నిత్యము నిత్యము నాత్మయొకటే చెవికి జీర్ణములైన చేలమని కొత్త వలువలు కట్టుకొన్నట్టు నీతి కామానుగతి ఒక్క కాయమ్మ వదలి వేరొక్క తనువు ప్రవేశించినాత్మ. ఆత్మకు ఆది అంతము లేదు, అది గాలి కండదు, అందుతే తెగదు, నీట నానదు, అగ్ని నీరైపోదు. కరుణా విషాదాలు కలిగించినట్టి అహమును మమకారమున్ ఆవలనెక్కి మోహమ్ము వీడి ప్రబద్ధుడవగుమా. Not special prayer, grand prayer. Best prize. Yes,
Grand prize for grand man. వాళ్ళ ప్రత్యేకమైన అతిథి కిషన్ రావు గారు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. మన అసోసియేషన్ లో ఇంత గొప్ప వాళ్ళు ఉంటూ మన గర్వకారణం అని చెప్తున్నాను. కొన్ని విషయాల్లో ప్రోటోకాల్ కూడా పాటించకుండా మన వాళ్ళని మనం గౌరవించుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా అసోసియేషన్ లో అడ్వైజర్ని, మెంబర్ని, బట్ దాన్ని చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. ఎందుకంటే కొంతమంది గౌరవించుకోవాలి, అంతేగాని వారు ఏంటి అనేది మన క్వశ్చన్ చేసుకుంటే మనం చిన్నపుచ్చుకోవటం అనే మీకు చెప్తూ, కిషన్ రావు గారి వారి సమావేశానికి వచ్చి ఇంతసేపు ఉండి మనతో ఆయన మనలో కలిసిపోయి చేసినందుకు వారికి వైస్ ప్రెసిడెంట్ ఆసరా గారికి ధన్యవాదాలు తెలుపు. అలాగే ఆస్కా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపు. నాగేశ్వరరావు గారికి మనం ఆస్కా తరఫు నుంచి మేమంతా ఇవ్వాల్సిందిగా కోరుతాం. సార్, ఇక్కడ వచ్చిన వారు వచ్చి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని యాక్చువల్ గా ఆగస్టు 15 అంటే ఆయన చాలా చోట్ల ఉంటాయి, అయినా మనల్ని ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు ఇద్దరికీ కూడా, శ్రీ కిషన్రావు గారికి, నాగేశ్వర. సార్, ఇప్పుడు చీఫ్ గెస్ట్ జ్ఞాపకులు శ్రీ దత్తాత్రేయ గారికి కిషన్ రావు గారి చేతులతో దర్శనం కొంచెం గొప్ప విషయం. ఈ సందర్భంగా మంచి జడ్జిమెంట్ చేసినటువంటి దత్తాత్రేయులు గారిని కూడా నేను ప్రత్యేకించి అభినందిస్తున్నా. మీ అందరికీ పేరు పేరున ఈ రోజు హైలైట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే జాన్. అంటే జాన్ అంటేనే ప్రాణం తెలుగులో. జాన్ అంటే లైఫ్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు జాన్ కావడం యాదృశ్యంగా అయినప్పటికీ కూడా అతన్ని మీ అందరి తరఫున నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం, 80వ స్వాతంత్ర దినోత్సవం ఆల్వాన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఈ నవకళా కేంద్ర ట్రస్టీ ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి స్థలంలో జరుపుకున్నాం. ఇందులో చాలా ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు సాంగ్స్ లోని పాల్గొని మా సభ్యులందరూ కూడా అందరినీ ఉత్తేజపరిచారు. నిజంగా వాళ్ళ వయసులతో సంబంధం లేకుండా అన్ని కాంపిటీషన్లో పాల్గొని అన్నిట్లో కూడా మంచి విజయాలు సాధించారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జాన్ గారు స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది డే, ఇవాళ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఐఎమ్ సౌందరేశ్వర్, రిటైర్డ్ ఫ్రమ్ ECIL. From the day of my retirement, I have joined in Alwal Senior Citizen Association, and I feel very happy to be associated with this very famous institution established by our Subbarayudu way back in 2009. From then onwards, from 2012 onwards, I am associated with it. And so under the guidance of Subbarayudu Garu and the latest Mana D.R. Gurunath Rao Garu, I have been functioning as a different age, this one categories లో వస్తూ చివరకు గురునాథ్ రావు గారు నా మీద నమ్మకం ఉంచి ఈ విధంగా ప్రెసిడెంట్ గా నాకు బాధ్యతలు ఇచ్చారు. ఆస్కా ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి మన కిషన్ రావు గారి అండలో మరియు నాగేశ్వరరావు గారి అండలో, ఆసరా వైస్ ప్రెసిడెంట్ గారి అండలో జరగాలని, వారు మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తారని, ఇంకా ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిస్తూ ఈరోజు గెలిచినటువంటి పోటీల్లో విన్నర్స్ అండ్ రన్నర్స్, సాంస్కృతిక కార్యక్రమం అయితేనేమి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనేమి వాళ్ళకందరికీ అభినందనలు చెప్తున్నాను. సో నౌ జస్ట్ ఐ థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ అసోసియేషన్లో 300 మంది సభ్యులు ఉన్నారు. నిరంతరం ఏదో ప్రోగ్రాంలో పాల్గొంటారు. గురునాథరావు గారు వెనక నుంచి నడిపిస్తారు. సౌందర్యేశ్వర గారు సౌండ్ లేకుండా చక్కగా పనిచేస్తారు. ఎంత కష్టం ఉన్నా, హెల్త్ బాగుండిపోయినా ఆయన సౌండ్ వినిపించదు, ఆయన పేరులో ఉన్న సౌండ్ వినిపించదు.
ఆయన ఆరోగ్యం బాగాలేదు 2 నెలల నుంచి. ఆయన వాళ్ళ కార్యక్రమం ఇచ్చారు. ఇప్పుడు మన జడ్జి, కాంపిటీషన్ జడ్జి దత్తాత్రేయ. నమస్కారం. నేను దత్తాత్రేయులు. నేను బేసికల్గా వేణు వాయిస్తాను. ఒక 40 సంవత్సరాల నుంచి మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ దాదాపు 40-50 దేశాలు తిరిగాను ICCR ద్వారా. కొన్ని వేల కచేరీలు ఇచ్చాను. నేను ఉండేది ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ పక్కన. మా నాన్నగారు వాళ్ళు ఈ నౌకళ కేంద్రకి స్థాపించినప్పుడు వాళ్ళంతా ప్రముఖులు. ఈరోజు ఇక్కడ ఆస్కా వాళ్ళ దాంట్లో నన్ను జడ్జిగా పిలిచారు. చాలా సంతోషం. అందరూ బాగా పాడారు. వారందరికీ నా అభినందనలు. నమస్తే అండి అందరికీను. మాది ఆస్కా LS టీవీకి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఆస్కా ఫ్యామిలీ. మా ఆస్కా సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగాను ఉల్లాసంగాను అన్నిట్లోనూ పనిచేస్తుంటారు. మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటారు, సేవా కార్యక్రమాలు అవన్నీను. మీ ఇలాంటి నాగేశ్వరరావు గారు, కిషన్ రావు గారు ఇలాంటి పెద్దల సహకారంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా ఆస్కా తరఫున లేడీస్ రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ ఆస్కా తరఫున ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం మహా అద్భుతంగా జరిగింది. ఇక్కడ జడ్జిలు ఉన్నవాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. చాలా చక్కగా జరిగిన ఈ ప్రోగ్రామ్ ఇదే విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు. ఒకటి మన దత్తాత్రేయ గారు 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, రెండేంటి ఆయన ఇష్టం, ఆయన 2-3 నిమిషాలు ఫ్లూట్ వాయిస్తారు. అలాగే మన సూర్యప్రకాష్ గారు కూడా చేస్తారు. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ గారు ఫ్లూట్ వాయిస్తారు. మాట ఈరోజు 15th ఆగస్ట్ కనుక వందే మాతరం అనేది వాయిద్దాం అనుకున్నాను. రాక్ దేశ్ లో ఆస్కా మెంబర్స్ అందరికీ, ఎల్డర్ టీవీ యాజమాన్యానికి, వేదిక రావాల్సిన పెద్దలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆస్కా అనేది ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు, వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎప్పటి నుంచో చేపడుతుంది. నాకు వీలైనప్పుడు, నేను 7 ఏళ్ల నుంచి కూడా ఇందులో మెంబర్ని కాబట్టి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నా శక్తి వంచన నేను కూడా సేవ చేస్తూనే ఉన్నా. మీరు BSNLలో రిటైర్ అయ్యా డిఓటి పెన్షన్దారిని. నాకు ఈ మధ్య ఒక ఆలోచనని, ఈ నవకళా కేంద్రాన్ని ఆస్కాని కూడా ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకుని మరింత మందికి వృద్ధులకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, మామూలుగా పింఛన్దారులందరూ కూడా చాలా డిపార్ట్మెంట్లో నవంబర్లో పెన్షన్ సమర్పించేది ఉంటుంది. ఎక్కడెక్కడికో దూరాలకు పోకుండా మన దగ్గర ఫోన్ ఉంటే, మన దగ్గర నియరెస్ట్ వాళ్ళకి తెలుసుంటే కనుక సునాయాసంగా మనకు వీలైనప్పుడే మనం పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు డిపార్ట్మెంట్కి, ఎక్కడికి కదలక్కర్లేదు. ఆ విధంగా కూడా మన ఈ నవకళా కేంద్రాన్ని కేవలం లలిత కళలకు కాకుండా ఈ సేవకు కూడా నేను
ఉపయోగించుదామని మన ఆస్కా యాజమాన్యాన్ని అడిగాను, ఒప్పుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. to have given this platform for such type of mega event, 80th Independence Day and 150 years of Vande Mataram Day celebrations. Thanks to all participants, thanks to all members who have come here, who have joined in our recent program.